టేబుల్ మీద సూట్ కేసు ఉన్నది. దయచేసి ఇక్కడి నుంచి అందరూ ఎవాక్యుయేట్ చేయాలి. పోలీసు వారికి సహకరించి అందరూ దూరంగా వెళ్ళాలండి. ప్రయాణికులారా దూరంగా వెళ్ళాలి. ఈ వస్తువుని వస్తువు ఉన్నది, దాన్ని పూర్తిగా దూరంగా వెళ్ళాలి. పోలీసు వారికి సహకరించాలి. దూరంగా వెళ్ళాలండి. ప్రయాణికులు పోలీసు వారికి సహకరించాలి. వస్తువు ఉన్నది. పోలీసు వారి చెకప్ జరుగుతుంది. పీడీ టీం రావడం జరిగింది. ప్రయాణికులైనా దూరం జరగండి. పోలీసు వారి చెకప్ జరిగేంత వరకు అందరూ దూరంగా ఉండాలి. ప్రయాణికులంతా దూరం జరగాలి. పోలీసు వారికి సహకరించండి. ఇక్కడ ఒక రెడ్ ఫ్లాగ్ నందు అన్ఐడెంటిఫైడ్ బ్యాగ్ మరియు సూట్ కేసు ఉన్నది. దీనికి దూరంగా డిస్ట్రిక్ట్ పీడీ టీం వచ్చి ఉన్నది. మాకు సహకరించి పోలీసు వారికి సహకరించి అందరూ దూరంగా వెళ్ళాలి. ప్రయాణికులు సహకరించాలి. బాంబు డిస్పోజల్ కి రావడం జరిగింది. డిస్పోజల్ కి ఉంటుంది. లాక్ స్పాట్ స్నిపర్ టాక్స్ ఉంటాయి. ఈ స్నిపర్ టాక్స్ లో బస్సులలో కానీ మీరు ఎక్కడ తిరుగుతున్నా అక్కడ ప్రదేశాలలో ఇప్పుడు సంఘ విద్రోహ శక్తులు బాంబులు పెడుతున్నారు. దయచేసి అదంతా గమనించి ఏ వస్తువు అన్ఐడెంటిఫైడ్ గా కనిపించినా పోలీసు వారికి తెలియపరచాలి. పోలీసు వారు దానికి తగిన చర్యలు తీసుకోగలరు. సర్చ్ చేసి ఆ బ్యాగ్ దగ్గర కాదు కూర్చునేలా
అక్కడ ఖచ్చితంగా డిస్పోజల్కి సంబంధించిన వస్తువులని అనుమానిత వస్తువులు ఏదైతే ఉందో బాంబు ఐఈడీగా మనకు ప్రస్తుతం నిర్ధారణ జరిగింది. ప్రజలారా గమనించగలరు. అయితే ఈ ఐఈడీని ప్రస్తుతం బాంబు టెక్నీషియన్ ఏ విధంగా యాంటీ పద్ధతిలో ఏ విధంగా బాంబును డిఫెక్ట్ చేస్తాడు అనేది కూడా ప్రస్తుతము గమనించగలరు. మేము బాంబు టెక్నీషియన్ విత్ బాంబు ప్రూఫ్ వేసుకొని హెల్మెట్ విత్ బాంబు ప్రూఫ్ వేసుకొని బాంబు షీల్డ్ ఇద్దరు వ్యక్తులు బాంబు మీరు గమనించాలి. బాంబు దగ్గరికి వస్తున్న ఇద్దరు కూడా నిశ్చితంగా బాంబు బ్యాగ్లో ఉందా, బాక్స్లో ఉందా, లేకపోతే ఐరన్ కంటైనరా, క్యారియరా అనేది అయితే టైప్ ఆఫ్ బాంబు అనేది వాళ్ళు ఒకసారి టెక్నీషియన్ నిర్ధారణ చెప్తున్నాడు. ప్రజలారా ఇది గమనించగలరు. బాంబు టెక్నీషియన్ బాంబు షీల్డ్ ద్వారా 3 అడుగుల దూరం నుండి గమనించి ఇప్పుడు బాంబుని డిస్ట్రిబ్యూట్ చేయడానికి సరైన పొజిషన్ తీసుకొని సరైన ఎక్విప్మెంట్ తోటి డిస్ట్రిబ్యూట్ చేయడానికి బాంబు టెక్నీషియన్ దగ్గరలో ఉన్నాడు. అది గమనించగలరు. బాంబు టెక్నీషియన్ కి అవసరమైన ఎక్విప్మెంట్ బాంబు డిస్ట్రిబ్యూట్ ఎక్విప్మెంట్ లో ఆయన రెండో వ్యక్తి బాంబు టెక్నీషియన్ కి ఇవ్వాల్సి జరుగుతుంది. ఎప్పుడు కూడా బాంబు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడు బ్యాటరీ కానీ కంటైనర్ ఏ ప్రజలను గమనించగలరు. ఎప్పుడు దాని దగ్గర లేపడం కానీ పెట్టడం కానీ లాగడం కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఎప్పుడు కూడా దాని దూరం నుండి కూడా చేయవలసి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి బాంబు టెక్నీషియన్ మాత్రమే బాంబుని డిస్ట్రిబ్యూట్ చేయగలరు. ఈ విషయాన్ని మీరు తప్పకుండా గమనించాలి. ఎప్పుడు మీకు పట్టణంలో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఎయిర్పోర్ట్లో కానీ జనం ఎక్కువగా ఉన్నటువంటి ప్రపంచ ప్రాంతాల్లో ఎటువంటి అనుమానంతో దగ్గరికి వెళ్ళే పరిస్థితుల్లో ఆటలాలు ఇది ఖచ్చితంగా చూసుకోవాలి. ఇప్పుడు బాంబు టెక్నీషియన్ విజయవంతంగా ఆ బాంబులో ఉన్నటువంటి వైర్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అందరికీ తెలుసు, గతంలో మనకు అబౌట్ 24-25 ఇయర్స్ ఎగో కూడా మన ఒంగోలు టౌన్లో బాంబ్ బ్లాస్ట్ జరిగినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. చర్చిలో మన స్టేట్లో కాకపోయినా అదర్ స్టేట్స్లో కొన్ని ప్లేసెస్లో కూడాను బాంబ్ బ్లాస్టింగ్స్ అన్నీ కూడాను మనం గమనిస్తున్నటువంటిదే. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎవరైనా సరే ఏదైనా ఎక్స్ప్లోజివ్ తీసుకొచ్చేసి కాంగ్రిగేషన్ ఎక్కువ ఉన్నటువంటి పబ్లిక్ ఎక్కువ గ్యాదరింగ్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్స్, లేదనంటే బస్ స్టేషన్స్, లేదనంటే షాపింగ్ కాంప్లెక్సెస్, ఇలాంటి వాటిల్లో బాంబు అన్నోన్ పర్సన్స్ వచ్చేసి ఏదైనా ఒకసారి ఒక బాంబు ప్లాంట్ చేసి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు రిమోట్ ద్వారా దాన్ని ఆపరేట్ చేసి బ్లాస్ట్ చేస్తే వందలాది మంది చనిపోయినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన దేశంలో.
ఇలాంటి సంఘటనలు జరిగేటప్పుడు అలాంటి దాని గురించి ఏదైనా మనకు బాంబ్ ప్లాంటింగ్ గురించి ఏదైనా సమాచారం ఉన్నప్పుడు పబ్లిక్ ఎలా ఉండాలి, పోలీసు వాళ్ళు కూడాను ఇది ఒక ఎక్సర్సైజు, అంటే ఆ టైంలో పోలీస్ ఎక్సర్సైజ్ ఎలా ఉంటుంది అన్నది ఒకటి మాకు ప్రాక్టీస్ ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం పబ్లిక్ కూడాను పోలీసు వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ గమనించి ఏ విధంగా ఉండాలి అన్నటువంటిది వాళ్ళకు కూడా పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొచ్చేదానికోసం అని చెప్పేసి మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు శ్రీ ఆర్ దామోదర్ గారు ఈ విధంగా ఒక ఎక్సర్సైజ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఒక ఆలోచన చేసి పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావాలి అని చెప్పేసి అనేటటువంటి ఉద్దేశం చొప్పున వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈరోజు మన బస్ స్టేషన్లో ఈ ఎక్సర్సైజ్ చేయటం జరిగింది. దీని ద్వారా పబ్లిక్ కూడాను కొంత తెలుసుకుంటారు. పత్రికల ద్వారా వచ్చినటువంటి మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా వచ్చినటువంటి సమాచారం కూడాను పబ్లిక్కు రీచ్ అవుతుంది కనుక వాళ్ళలో కూడాను ఒక అవేర్నెస్ కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో ఎమర్జెన్సీ ఉంటుంది, పబ్లిక్ అంతా ప్యానిక్ అవుతారు. ఎట్ ది సేమ్ టైం పోలీసు కూడాను కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇటువంటి సందర్భంలో మనకు మైండ్ ప్రశాంతంగా పనిచేయాలి అని అంటే ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి అన్నది పబ్లిక్కు ఎట్ ది సేమ్ టైం పోలీసుకు కూడా తెలియాలన్నటువంటి ఒక సదుద్దేశం చొప్పున ఈరోజు ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఎక్సర్సైజు చేయటం జరిగింది. దీనివల్ల అందరూ కూడాను ఈ విషయాన్ని పబ్లిక్ కూడా అందరూ గమనించి ఇటువంటి ఎమర్జెన్సీ ఏర్పడినటువంటి సమయంలో పోలీసు వారి ఇన్స్ట్రక్షన్స్ పాటించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.